నాస్తికులకు కానీ చదువుకున్న వాళ్ళు కానీ దేవుడి పిచ్చోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట. అదే డైలాగ్ ఉంటుంది, బరాక్ ఒబామా అది ఎప్పుడైనా భారత్ కొంచెం సంవత్సరం చేశాడా అదన్నా ఇది చేశాడా అనేసి, బిల్ గేట్స్ లక్ష్మీదేవి తెలుసు అనేసి ఇంకొక డైలాగ్ ఏదో ఉంటుంది, మార్క్ జుకర్బర్గ్ అది ఇది అనేసి చాలా మంది అందరూ ఫారినర్సే. ఇప్పుడు మన తెలుగు దేవుళ్ళని ఏదైనా దేవుళ్ళు అంటే అందరూ ఒకటే అంటారు, ఇల్లు అల్లా యేసు జీసస్ అన్ని క్రిస్టియో హిందీ అన్ని అంటారు. ఈ దేవుళ్ళన్నీ ఒకటే అయినప్పుడు ఇప్పుడు చదువు ఇవ్వడానికి సరస్వతిదేవి, డబ్బు ఇవ్వడానికి లక్ష్మీదేవి, ఇవన్నీ రకరకాల మాటలు చెప్తుంటారు. అయితే ఏంటంటే వాళ్ళందరూ ఫారెన్ లో ఉన్న మనుషులు ఇప్పుడు ఎవరెవరు పెద్దలు అయిపోయారు. ఇండియాలో కూడా ఉన్నారు, రతన్ టాటా, బిర్లా, వీళ్ళు ఉన్నారు, విజయమాల పెద్ద పెద్దలు ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ దేవుడు వర్తించేట్లా కష్టపడుతున్నారా, లేకపోతే కష్టపడినా కూడా దేవుడు ఇచ్చేస్తున్నాడా? ఇప్పుడు ఆ లక్ష్మీదేవి అంటారు కదా, లక్ష్మీదేవి ఇస్తుందా? నాకు తెలియట్లేదు. ఎందుకంటే చాలా మంది దేవుడి పిచ్చితోని చాలా మంది రుద్దుతుంటారు అనమాట, మా గుళ్ళకి రండి, మా చర్చిలకి రండి, మా ఇక్కడికి రండి, అక్కడికి రండి అనేసి. అది చాలా తప్పు. సో ఈ విషయంలో మటుకు చాలా డౌట్లు వచ్చింది నాకు. ఇప్పుడు నాకు తెలియక ఎవరైనా పెద్దలు ఉంటే అటుకు అడుగుదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దేవుడి పిచ్చోళ్ళు కానీ, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, ఎవరైనా సరే అనుభవం ఉన్నోళ్ళైనా లేపాలని ఎవరైనా కామెంట్ చేయండి. మీరు లైఫ్లో ఎలాంటి ఫేస్ చేశారు, అసలు దేవుడైనా నిజంగా మొత్తం చేస్తుంది, లేకపోతే మనం కష్టపడితే తింటాం, లేకపోతే తొంగోడైనా తడిగొట్ట వేసుకొని. ఈ విషయం ఒక క్లారిటీ ఇవ్వండి. తెలిసిన వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే తెలుస్తుంది అనమాట ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, అసలు ఏంటి, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, డబ్బులు ఇచ్చేది అంతా లక్ష్మీదేవనా, లేకపోతే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క దేవుడు ఉంటాడా డబ్బులు ఇవ్వడానికి? ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంతా చూసుకునే దేవుళ్ళు వేరే ఉంటారా? ఆకాశం నుంచి వాళ్ళన్నీ చూసేసి మానిటరింగ్ చేస్తారా పైనుంచి, వీడికి ఎంత ఇచ్చాలి, వీడికి బొక్క పెట్టాలి, అది ఇది అనేసి. మంచి మనుషులు చచ్చిపోతున్నారు, నిజంగా దేవుడు ఉంటే మంచి మనుషులు చచ్చిపోతున్నారు. చెత్త నా కొడుకు, దొంగ నా కొడుకులు, కుళ్ళు తెంగత్రాలు ఉండే నా కొడుకులు అందరూ బాగుపడుతున్నారు. దీనికి కూడా క్లారిటీ లేదన్నమాట. పెద్దవాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. గుడిలో పూజలు చేసిన పూజారులు కూడా తెలియదు సరిగ్గా. ఎందుకంటే తెలియదు అంటే మీకు ఫీల్ అవుతారేమో, ఎవరికి ఏంటి ఏ పరిస్థితి ఎలాగో వస్తుందని చెప్పలేకపోతున్నారు. మీకు నిండు నూరేళ్ళు ఆయుష్ అన్నోడు రేపో మాపో చచ్చిపోతున్నాడు. ఇలాంటి చాలా ఫేస్ చేసి చూసి నేను అడుగుతున్నాను అన్నమాట. దయచేసి ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి.